మరి స్త్రీలు మరి 60 మంది ఉన్నామని మనం విన్నాం. 65 మంది ఉన్నామని విన్నాం. అయితే అందులో ప్రత్యక్షంగా భాగస్వాములైన వారు 25 మంది విన్నాం. इनमें से खास तौर पर जो इसमें पहचानने के योग्य में 25 लोग करके हमने सुना, అందులో ఎన్నికైన వారు 4. और उनमें से भी बहुत छांट के देखा जाए तो 4 लोग दिखाई देते हैं। 4 ఎన్నికైన వారు 4 लोग चुने हुए नजर आते हैं। అందులో ఒకరి గురించి పోయిన వారు విన్నాం, మరియమ్మ. उनके बारे में हमने सुना, तो जो मरियम, एक के बारे में हमने सुना। మరియమ్మ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? मरियम के द्वारा हमने क्या सीखा है? పాపం అంటే భయం అనేది నేర్చుకున్నాం. पाप से देखकर डरते हैं करके सीखा। ఆ తర్వాత మనం నిజంగా రక్షించబడి మనం చేస్తున్న కరెక్ట్గా వాక్యానుసారానికి ఎవరికి భయపడకూడదని మనం నేర్చుకున్నాం. अगर हम उद्धार पाए हैं और प्रभु का वचन के अनुसार जब चलते हैं तो किसी से डरना नहीं चाहिए करके भी सीख लिए हैं। ఆ తర్వాత దేవునికి లోబడాలని నేర్చుకున్నాం. और भी हमने सीखा कि परमेश्वर के सामने झुकना है। ఈ దేవుని ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మిక ఇది ప్రణాళికని మనం విన్నాం. ये परमेश्वर की ओर से किया गया आध्यात्मिक योजना करके भी सुना है। ఆమె గురించి మనము మరి ఎన్నిన్నాం? 10 విషయాలు విన్నాం ఆ మరియమ్మ గురించి. तो मरियम के बारे में हम 10 विषय सुने थे। బైబిల్ రాసుకున్నారేమో మరి. आपने शायद लिखा भी होगा। ఒకవేళ విని ఏకాగ్రత కలిగిన వాళ్ళైతే ఇంటికి ధ్యానిస్తారు. अगर जो सुना है बड़ी एक मन से ध्यान करते हैं तो घर जाके भी ध्यान करेंगे। ధ్యానిస్తారు. घर जाके भी ध्यान करेंगे। రాసుకుంటే మీరు ఇంటికెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆ మాటలు ధ్యానించుకుంటూ మీ హృదయంలో మీరు ఆ మాటలు మీ జీవితంలో కూడా అనుభవించుకుంటారు. अगर आपने और भी ध्यान से सुना हो तो उन बातों को अपने घर जाकर घुटनों में आकर पूर्ण मन से एकाग्रता से अपने जिंदगी में अमल करने के लिए निर्णय भी लेंगे। ఒకవేళ మీరు ఇది ఇక్కడే మర్చిపోయిన వాళ్ళైతే మీరు ఇంటికి వెళ్ళినాక మీకు ఏమీ అర్థం కాదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ చదువుకుంటారు, మీ ఇష్టం వచ్చిన వాక్యాలు చదువుకుంటారు, మీకు ఇష్టమైతే చదువుకుంటారు, కష్టమైతే మానేస్తారు. अगर ऐसा हुआ यहाँ ध्यान से नहीं सुना और घर जाने के बाद और उस बात को भूल गया तो आपकी इच्छा के अनुसार चलोगे, आपकी इच्छा के अनुसार ही रहोगे। కొంతమందికి మర్చిపోయే అలవాటు ఉంది. बहुत लोगों को भूलने की आदत है। మర్చిపోయే అలవాటులో ఉపవాసం ఉండి ప్రార్థించాలి. अगर भूलने की आदत हो तो उपवास के प्रार्थना कीजिएगा। కొంతమందికి దేవుని సన్నిధిలో నిద్రపోయే అలవాటు. बहुत सी लोगों को प्रभु के सम्मुख आके सोने की आदत है, నిద్రపోయే అలవాటు. सो जाते हैं। అలాంటి వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ऐसा लोग भी उपवास रख के प्रार्थना करें। కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. कुछ लोगों को और भी आदत है, దేవుని సన్నిధికి వచ్చినాక బయట విషయాల గురించి ఆలోచిస్తాం. प्रभु के सम्मुख में आने के बाद बाहर के विषयों को लेकर सोचने लगते हैं, ఆఫీస్ విషయాలు ఆలోచిస్తారు. दफ्तर के विषयों को लेकर सोचने लग जाते हैं। ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ నాకు ఒకసారి ఒక మాట చెప్పింది. तो प्रभु पर भरोसा करने वाले ने एक ने मुझसे एक बात कहा था। ఆయన టీచర్. वो टीचर है। దేవుని సన్నిధికి వచ్చినాక प्रभु के सम्मुख में आने के बाद ఆయనకి ఆఫీసులో ఫైళ్ళు గుర్తొస్తుంది. उनके दफ्तर में उनको अपनी फाइल याद आता रहता है। ఆ ఫైల్ని ఎరుపులు ఏమన్నా కొడతనియాము, क्या पता छुआ तो नहीं कुतर रहे मेरे फाइल को, ఆ ఫైల్ ఎక్కడ పెట్టాను, मैंने उस फाइल को कहाँ रखा मालूम नहीं। అవి గుర్తొస్తా ఉంది. वो बातें याद आते रहते हैं। అలాంటి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. ऐसे लोग भी प्रार्थना करना होगा। మన సిస్టర్స్ కూడా కొంతమంది చర్చికి వచ్చినాక हमारी बहनों में भी कुछ लोग బయట వర్షం వస్తున్నాము, चर्च आने के बाद सोचते कि बाहर बारिश तो नहीं आ रहे, బట్టలు ఆరేసొచ్చాను, मैं कपड़े सुखा के आ गए, గ్యాస్ సరిగా బంద్ చేసానో బంద్ చేయలేదు, क्या पता गैस चूल्हा ढंग से बंद किया कि नहीं बंद తర్వాత किया, తాళం వేసానో వేయలేదు, क्या पता चाबी भी घर को लगाया कि नहीं लगाया। ఆలోచిస్తూ ఉంటారు. इस तरह बहुत सारे विषय सोचते रहते हैं। అలాంటి వాళ్ళకి పాపం మర్చిపోయే అలవాటు ఉండొచ్చు. ऐसा लोगों को वचन भूलने की आदत भी हो ఈ सकती है। వాక్యం కూడా అర్థం కావచ్చు, కావచ్చు. शायद ये वचन भी समझ में नहीं आता होगा। అలా ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए, అలా ఉండకూడదు. ऐसा नहीं रहना వాక్యం चाहिए। విన్నాక वचन सुनने के बाद ఆ వాక్యం నా కొరకు ఏమి అనేది గమనించాలి. ये वचन मेरे लिए क्या दिया है करके पहचानना है। నేను ఏమి నేర్చుకున్నాను. मैंने क्या सीख चुका हूँ। ఏదో మనం ధ్యానం చేస్తే దేవుడు వింటాడని కాదు. हम पता नहीं बहुत कुछ ऐसा ध्यान पीठा में बैठ गए तो प्रभु सुनेगा करके नहीं। చర్చికి వచ్చాం, चर्च में आ गए ఏదో కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నాం, तो चर्च में आ गए आंख बंद करके ध्यान करते जा ఏదో रहे, నోటితో స్థుతిస్తున్నాం, पता नहीं कुछ हंसते हुए हम प्रभु की स्तुति कर रहे हैं, మై మర్చిపోయి కూర్చున్నాం. अपने आप को भूल के बैठ गया। అలా ఉంటే పరలోకానికి వెళ్ళరు. क्या ऐसा रहने से स्वर्ग में नहीं जाएंगे? అట్లా అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని హాయిగా కళ్ళు మూసుకుని ధ్యానించు. तो ऐसा होगा तो जहाँ मर्जी बैठ के आंख बंद के ऐसे ध्यान मुद्रा में बैठ सकते हैं। వాక్యం వినాలి. वचन को सुनना है।
అర్థమవుతుందా? समझ में आ रहे? వాక్యం వినాలి. वचन को सुनना है। అందుకని इसलिए పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు. पवित्र आत्मा प्रभु ने बाइबल में लिखवाया పౌలు है। భక్తుడు చెప్తాడు, पौलुस बोलता है వినుట వలన విశ్వాసము కలుగుతుంది. सुनने से विश्वास बढ़ती है। విశ్వాసం పెరుగుతా ఉంది. विश्वास बढ़ती जाएगी। విశ్వాసం అంటే అర్థం తెలుసు. विश्वास का मतलब आपको पता है ना? తెలుసా విశ్వాసం అంటే ఏంటో? विश्वास का मतलब मालूम है आपको? ఏంటి చెప్పండి. क्या है बताइए? విశ్వాసం అనేది ఆ తెలుగు హిందీలో ఏమంటారు? ఆశాకీయ వస్తువు నిశ్చయం. తెలుగులో ఏంటి? నిరీక్షణ యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు నిరీక్షణ యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజుమైనది అని అర్థం. आशा की वस्तुओं का निश्चय और अंधे की वस्तुओं का प्रमाण है करके लिखा है। అదృశ్యమైనవి अंधे की वस्तु మన కంటికి కనబడనవి जो हमारी आंखों से दूर है दिखाई नहीं देता, చూస్తున్నామా? उसको हम देखते हैं। हालेलुया। క్రైస్తవులకున్న ఆధిక్యత ఏంటి చెప్పండి? मसीहों की कौन सी आधिक्यता है? నిజమైన క్రైస్తవులకున్న ఆధిక్యత ఏంటంటే सच्चे मसीह का आधिक्यता सम्मान की बात। కనబడని మనం చూస్తున్నాం. जो अदृश्य बातें हैं उनको हम देखते हैं। हालेलुया హల్లెలూయా. हालेलुया। కంటికి కనపడేది అందరూ చూస్తారు. तो आंखों से दिखता है सामने, वो तो सभी देखते हैं। మనం చూసేది ఏముంది? हम क्या देखना और अलग से? మనం చూసేది ఏముంది? हम क्या देख रहे हैं और अलग से? అందరూ చూస్తున్నాం. सभी के सभी देखते हैं। కంటికి కనపడేవి అందరూ तो చూస్తున్నాం. आंखों से दिखाई देता हमारे सामने, మనం सभी देखते కంటికి हैं। కనపడని చూస్తున్నాం. हम उन चीजों को देखता है कि हमारी आंखों से बड़ी दूर है, उसी को देखते అందుకే हैं। అన్నాడు, इसलिए कहता है ఆ మనోనేత్రాలు తెరవబడాలి. मन की आंखें विकसित होना है, खुल जाना है। ఏం చేయాలి? क्या करना है? మనోనేత్రాలు తెరవబడాలి. मन की आंखें उजाला होना है। మనోనేత్రాలు అంటే ఏంటి? मन की आंखें का मतलब क्या ఇందులో है? బాగా రాశారు. हिंदी में अच्छी तरह लिखा है మనసు యొక్క కన్నుల मन की आंखें, అంటే మనసు చూస్తుంది. यानी कि मन देखता है, కళ్ళు కాదు, आंखें नहीं। మనసు చూస్తుందంట. आंख नहीं, मन देखता है, హృదయం చూస్తుంది. हृदय देखती है। కళ్ళు ఎదురు చూస్తాయి. आंख तो वैसा देखता ही है। భయం ఏమైనా ముందు తగ్గి పడతాయేమో. क्यों देखता है कि क्या पता कुछ ठोकर लगेगी तो गिर जाएंगे, इसलिए आंख तो जरूर देखेंगी। మన అన్నం నేను అన్నాను అనుకో, अगर मैं कहूँगा కళ్ళు మూసిన అక్కడ దాకా నడవండి. అది आंख बंद करके वहां तक चलिए, ఓరు బాబు పాట కష్టాన్ని చెబుతాడు, కింద ఏమైనా తగ్గి పడితే अरे पास्टर साहब तो ऐसा ही बोलेंगे नीचे कुछ होगा, ठोकर लगेगा, अगर गिर गए तो क्या होगा? భయం. इस కాబట్టి కళ్ళు తిరుగుతాం. इसलिए जरूर हम आंख खोलेंगे, కానీ लेकिन మన మనసు మన హృదయం చూడాలి. लेकिन हमारी आंख नहीं, हमारे मन और हृदय देखना है। హృదయం చూడాలి. हमारे हृदय देखना है। ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడు, एक बार एक व्यक्ति ने कहा, బ్రదర్ నేను కలగన్నాను అన్న. मैंने एक स्वप्न देखा। ఏంటి ఆ కళ? क्या है वो स्वप्न? మీ మీద విపత్తి రాబోతున్నాను. आपके ऊपर कोई विपत्ति आने वाले बोला, ఇది వస్తుంది బ్రదర్. आपके ऊपर पता नहीं कुछ आ रही है। అయితే నేను ప్రార్థిస్తున్నాను. फिर मैं प्रार्थना कर रहा था, ప్రార్థిస్తున్నప్పుడు जब प्रार्थना कर रहा था, ఆ యొక్క మనసుతో మనం చూసినప్పుడు ఒక దృశ్యం కనపడుతుంది. अगर मन की आंखों से अगर हम देखेंगे तो एक दृश्य दिखाई देता ఆ है। దృశ్యంలో నాకు కనపడుతున్నారు. उस दृश्य में मुझे दिखाई दे रहा है, వాళ్ళు కనపడుతున్నారు. वो लोग भी दिख रहे मुझे, వాళ్ళు కనపడుతున్నారు. वो लोग भी दिखाई दे रहे। వెంటనే వాళ్ళతో నేను మాట్లాడి तुरंत मैंने उनसे बात किया। మనమే ప్లాన్ చేస్తారు. कुछ लोग योजना बनाते हैं, हमारे ప్లాన్ చేస్తారు. विरुद्ध योजना बनाते हैं, కొంచెం అలర్ చేయగలరు. कुछ उल्लड़ मचाने के लिए। దాన్ని మనం ఆత్మలకు వేచిన జ్ఞానం అని కూడా అంటాం. तो उसी को परखने को लेकर, परखने का आत्माओं का ज्ञान है करके बोल सकते हैं। రాబోయే ఆ సమస్యల్ని వాటిని మనకు దేవుడు తెలియజేస్తాడు. आने वाली समस्याओं को लेकर प्रभु हमको पहले से ही जताएगा। పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్న మన మనసులో ఉన్న ఆ కళ్ళని ఆత్మీయ కళ్ళు తెరుపుతాడు. पवित्र आत्मा परमेश्वर हमारे हृदय के अंदर की यानी कि मन की आंखों को खोल देगा। అందుకని వినాలంటే इसलिए सुनना है, मन ఇక్కడ लगा। ధ్యానించడం కాదు. यहाँ ध्यान करना नहीं है, ఇక్కడ ధ్యానించడం కాదు. यहाँ नहीं ध्यान करना ఇక్కడ है, ప్రార్థన చేయటము కాదు. यहाँ प्रार्थना करना भी नहीं है, ఇక్కడ కళ్ళు మూసుకుని ఏదో ఆలాపన చేయటము కాదు. यहाँ पे आंख बंद करके कुछ मनमुग्ध होके रहना नहीं है, అది కాదు. वो नहीं ఇక్కడికి है। వచ్చి కూర్చుని జాగ్రత్తగా అడగాలి. यहाँ आके बैठ के बड़ी ध्यान से सुनना है। దైవదాసుని ద్వారా దేవుడు ఏం మాట్లాడు. प्रभु की दास के द्वारा परमेश्वर क्या बात करता है। మరియమ్మ చూడండి. मरियम को देखिए, మరియమ్మ ఏం చేసింది? मरियम ने क्या किया? యేసుతో ఇంటికి వెళ్ళాడు. यीशु मसीह के घर गया, ఇంటికి వెళ్ళాడు. यीशु मसीह घर మరియమ్మ गया। ఆడ కూర్చుంది. मरियम कहाँ बैठी थी? చెప్పండి, ఆడ కూర్చుంది చెప్పండి. कहाँ बैठी थी? యేసు ప్రభువు కింద కూర్చుంటే మరియమ్మ కుర్చీలో కూర్చుంటారు. यीशु मसीह चेयर में नीचे बैठ गए तो क्या मरियम चेयर में बैठी थी? చెప్పండి. बताइए, యేసు ప్రభు కింద కూర్చుంటే మరియమ్మ చైర్లో కూర్చుందా? क्या यीशु मसीह नीचे बैठ गए तो मरियम चेयर में बैठ गई थी? గౌరవించింది. सब इज्जत किया। మనం గౌరవం కూడా ఇవ్వాలి. हम भी गौरव देना है।
పెద్దవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి, बड़ों लोगों को भी सम्मान देना है, కాపులకు కూడా గౌరవం ఇవ్వాలి. चरवाहों को भी सम्मान देनी है। కొంతమంది కాపుల కింద ఉంటే ఒక చెల్లి మీద కూర్చుంటారు, कुछ लोग अगर चरवाहा नीचे बैठेंगे तो बाकी चेयर में बैठ అది जाते కూడా हैं, కాలు మీద కాలు వేసి కూర్చుంటారు, वो भी पैर के ऊपर पैर धर के बैठ जाते हैं, అది మీద కాలు మీద కాలు వేసి. वो भी पैर के ऊपर पैर धर के। యేసుప్రభు ఏం నేర్పుతాడు మనకి? यीशु मसीह क्या सिखाता है उनको, ఏం నేర్పాడు? क्या सिखाया, మరియం ఏం నేర్పింది? मरियम ने क्या सिखाया। యేసుప్రభు తనకు తగ్గించుకోమన్నాడు, यीशु मसीह ने कहा अपने आप को कम करो, తగ్గించుకోమన్నాడు. कम करो। అందుకనే యేసు ప్రభు ఎదురుగా ఆమె కింద కూర్చుంది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది యేసు ఆ మరియమ్మ. उस मरियम ने यीशु मसीह के सामने उनके पैरों के तले नीचे बैठी थी। ఆమె యేసు ప్రభు తల్లి మరియమ్మ కాదు, यीशु मसीह की माता मरियम नहीं है, యేసు ప్రభు తల్లి మరియమ్మ కాదు. यीशु मसीह की माता मरियम नहीं है। वो మరియమ్మలు ఉన్నారు, కొంతమంది పేర్లు ఉన్నాయి, మరియమ్మ పేర్లు. बहुत सारे मरियम है बाइबल के अंदर। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఎవరి గురించి అంటే आज किसके बारे में सीखने जा रहे हैं? రెండవ స్త్రీ. दूसरा स्त्री ఎవరంటే పేద విధవరాలు. कौन है कि गरीब विधवा। ఎవరామె? कौन है वो? పేద స్త్రీ. गरीब विधवा, పేద స్త్రీ అన్నమాట. गरीब, बहुत गरीब स्त्री। ఈ రోజు తింటే రేపటికి ఏం తినాలో కూడా తెలియని స్త్రీ. अगर आज खाओगे तो कल क्या खाना है वो भी पता नहीं। ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, పేదలు దేశంలో ఉండకుండా మానరు అని ఉంది. भाई दरअसल में लिखा हुआ है कि गरीब जो है सब दुनिया में यानी कि देश में रहे बिना नहीं रहता। పేదలు ఈ యొక్క ఆ దేశంలో ఉండకుండా మానరు అని ఉంది. गरीब अपने देश में बिना नहीं అసలు रहेगा। పేదలంటే ఎవరు చెప్పండి? गरीब का मतलब कौन है? యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో పేదలైన మీరు ధన్యులు అన్నాడు. यीशु मसीह ने पहाड़ के ऊपर संदेश में कहा कि तुम धन्य हो क्योंकि गरीब हो करके बोला। ఏమన్నాడు? क्या बोला? యేసు ప్రభువు పేదలైన మీరు ధన్యులు అన్నాడు. यीशु मसीह ने बोला तुम गरीब हो इसलिए धनी हो बोला। మీరు అనుకుంటున్నారు आप सोचते होंगे పేదలంటే డబ్బు లేని వాళ్ళు అనుకుంటున్నారు. गरीब मतलब जिसके पास पैसा नहीं है, డబ్బు లేని వాళ్ళందరూ పేదలే जिनके అనుకుంటున్నారు. पास पैसा नहीं है वो सब के सब गरीब है। అది కాదు, ऐसा नहीं है प्रियो, అది కాదు, ऐसा नहीं है। అది కాదు. యేసు ప్రభు చెప్పింది वहाँ यीशु मसीह वो नहीं कहता। దేవుని కొరకు పేదలను అనుభవించేవాడు. परमेश्वर की खातिर जो गरीबीपन को भी पसंद करे, దేవుని కొరకు. परमेश्वर की खातिर। ఎంత ఒక విషయం చెప్తాను. आप सबको भी एक बात बताऊंगा। అశోక్ మన సంఘంలో ఉండి వెళ్ళాడు. అశోక్ अशोक हमारे कलिशे में रह के गया है। తన భార్యకి డెలివరీ నొప్పులు వచ్చింది. पत्नी के लिए पेंस आया था डिलीवरी की खातिर। దైవదాసుల మీద దైవదాసుల మీద ఆధారపడుతున్నారు. प्रभु के दास और दासी के ऊपर एक दिन भरे हम लोग। వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? वो कहाँ जाएंगे? గవర్నమెంట్ హాస్పిటల్కి. गवर्नमेंट हॉस्पिटल में, सरकार अस्पताल में ही जाएंगे। వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. प्रवेश अस्पताल में नहीं जा सकते। రోజుకి 5,000 6,000 ఇచ్చి రూముల్లో ఉండలేదు. वो हर दिन के लिए 5-6 हजार दे के रूम में नहीं रह सकते, ఉండలేదు. नहीं रह सकते। అందుకని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. इसलिए वो गवर्नमेंट के हॉस्पिटल में गया। గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చూసినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూడరు. जिस तरह प्राइवेट हॉस्पिटल में देख रेख होती है वैसे सरकारी हॉस्पिटल में नहीं होता। అయితే వాళ్ళకి ఫోన్ చేశారు. कल मुझे फोन किया था, ఫోన్ చేసి फोन करके ఇట్ట మారుస్తున్నారు మమ్మల్ని, అట్ట మారుస్తున్నారు, ఆ పెద్ద డాక్టర్ మేము రాకలేదు, వీళ్ళేమో ఇదిగో ఐసీలో పెట్టాలి పిల్లోడిని అని అంటున్నారు. పాస్టర్ నేను ఏం చేసేది, మేము ఏం చేసినారు అంటున్నాడు. अशोक बोल रहा था हम क्या करें, कहीं इस रूम में रखते कभी उस रूम में रखते, बच्चों को ले जाके आईसीयू में रखा है, कहता है कि बड़ा डॉक्टर नहीं आया, कुछ समाधान नहीं मिल रहे, हम क्या करें करके फोन किया। సరిగా మాట్లాడలేదు. कोई भी अच्छी तरह जवाब भी नहीं दे रहे, बोल रहे। అడిగితేనేమో పెద్ద డాక్టర్ సెలవులకు వెళ్ళిపోయి అంటున్నారు. ज्यादा बोलने पर बोलता है बड़ा डॉक्टर छुट्टी में चला गया, बोल रहे। రావట్లేదు అంటున్నారు. वो नहीं आ रहे कह रहे। అప్పుడు నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. तो मैं प्रार्थना करना शुरू कर दिया। అసలైన పేదలు వీళ్ళే. तो सच्ची में गरीब यही है। యేసు ప్రభు అసలైన పేదలను ఆమె అన్నాడు. मसीह यीशु ने सच्ची गरीब ऐसे लोगों के लिए कहा। అలాంటి వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. ऐसे लोगों को प्रभु मदद करेगा, అలాంటి వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. प्रभु मदद करेगा। అప్పుడు నేను ప్రార్థన చేశాను. तब मैंने प्रार्थना की, ప్రభు మీరు కొండ మీద ప్రసంగం అన్నారు, प्रभु आपने पहाड़ के ऊपर संदेश में పేదలైన कहा మీరు ధన్యులు అన్నారు. आप गरीब हो, आप धनी हो बोला। ప్రభు నువ్వే సహాయం చేయి, प्रभु आप ही उनकी मदद करो, నువ్వే సహాయం చేయి. आप ही मदद करो। నర్సుతో నువ్వు మాట్లాడాయి, आप वहाँ के नर्सों से आप ही बात करो, డాక్టర్తో నువ్వు మాట్లాడాయి. बड़े बड़े डॉक्टरों से आप ही बात करो। నిజంగా ఉన్నదన్నట్టు చెప్పినట్టు సహాయం చేయి. जैसा है कोई चीज वो लोग अच्छी तरह बता सके, వాళ్ళతో मदद कीजिए। మంచిగా మాట్లాడేటట్టు సహాయం చేయి उनकी अच्छी तरह बात करने के लिए मदद कीजिए बोला। కదా. ఈ పేదలంటే ఎవరు చెప్పండి? गरीब को ने बताइए ఎవరు పేదలంటే? कौन है गरीब? ప్రభువులో ఉండి प्रभु में रहकर పేదరికాన్ని అనుభవిస్తున్నాము. तो गरीबीपन में ही रहना पसंद करते वो लोग। సాగినంత డబ్బు ఉండదు. जितना चाहिए उतना पैसा नहीं रहेगा। మనం ఈ లోకంలో ధనవంతులాగా కోరికలు తీసుకున్న డబ్బు మన దగ్గర ఉండదు. तो हम इस संसार के धनवानों की जैसे मन
जो चाहा वो करने के लिए हमारे पास धन नहीं होगा। ప్రార్థనలో ప్రభు నేర్పాడు, प्रार्थना में प्रभु ने सिखाया है, అనుదినాహారం మాకు దయచేయి నాయన. हमारे दिन भर की रोटी आज हमें दो। అనుదినాహారం తీసుకుంటున్నాము. हम दिन भर की रोटी प्रभु से ही लेते हैं। తప్పులు చెయ్యం మనం, हम गलत नहीं करते हैं, తప్పులు చెయ్యము. कोई गलत नहीं करते, లంచాలు తీసుకోము, घूस नहीं लेते, వడ్డీలకు ఇవ్వము, ब्याज में नहीं देते, డబ్బులు తిప్పుకోము. पैसा इधर उधर नहीं घुमाते। అర్థమవుతుందా? समझ में आ रहा है? డబ్బులను పెంచుకునే పని చెయ్యం మనం. पैसा को बढ़ाने का काम नहीं करेंगे हम। ఉన్న డబ్బుల్లోనే దేవునికి ఇచ్చుకుంటాం, जो हमारे पास है उसमें से ही प्रभु को देते रहते हैं। ఉన్నదాన్ని మనం గడుపుకుంటాం. जो है उसी में तृप्ति दे देते हैं। వాళ్ళే దేవుల్లో ఉన్న పేదలు. वो ही प्रभु में रहने वाले गरीब। పేద ఇనవరాలు కూడా ఆమె. ये गरीब विधवा स्त्री भी यही है। ఎవరివి? कौन है वो? పేద ఇనవరాలు. गरीब विधवा ఈ स्त्री। లోకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 కనుక చదివితే 21 अध्याय 1 से लेकर 4 तक पढ़ेंगे तो మీరు కనుక చదవండి. లోకాసు వార్త लूका सुसमाचार 21 अध्याय 1 से लेकर 4 तक। 20 చూద్దాం. फिर उसने आँख उठाकर धनवानों को अपना अपना दान भंडार में डालते देखा। ఆ उसने एक कंगाल विधवा को भी हाँ। उसमें 2 दमड़ियां डालते देखा। ఆ तब उसने कहा, हाँ। मैं तुमसे सच सच कहता हूँ ఆ कि इस कंगाल विधवा ने हाँ। सबसे बढ़कर डाला है, क्योंकि उन सब ने अपनी अपनी बढ़ती में से दान में से कुछ डाला है, हाँ। परंतु इसने अपनी घटी में से अपनी सारी जीविका डाल दी है। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ బైబిల్లో రాయబడిన మాటలు పరిశుద్ధమైనవి, సత్యమైనవి. इस बाइबल में जो भी बातें लिखी गई हैं वो पवित्र है और सत्य है। ఈ బైబిల్లో రాయబడిన కల్పన కాదు. ये बाइबल में लिखी हुई बातें कोई कल्पना नहीं है। సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి మాటలు ఈ మాట. सर्व सृष्टिकर्ता परमेश्वर पवित्र आत्मा के द्वारा प्रेरणा दे के लिखवाया ఇక్కడ है। యేసు ప్రభువు కానుకల పెట్టిలో కానుకలు వేస్తున్నారు. वहाँ पे धान यानी कि दान पेटी में दान डाल रहे थे। పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మని ఈ విషయాన్ని రాయించాడు. पौलुस के द्वारा पवित्र आत्मा प्रभु ने ये बात लिखवाया है। ఆదివారం మీరు కానుకలు పట్టుకోండి అని చెప్పాడు. इतवार का दिन आप भेंट उठाया करो करके बताया। బైబిల్లో బైబిల్ में నీకు అన్ని ఒక్కసారి దొరకవు. आपको सब एक जगह में नहीं मिलेगा, బైబిల్లో నీకు ఒక్కసారి దొరకవు. एक ही जगह में नहीं मिलेगा। యెషయా ప్రవక్తగా రాశారు, यशायाह नबी ने लिखा है, అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత ఉంటుంది. वहाँ थोड़ा यहाँ थोड़ा उधर थोड़ा होगा। అదన్నిటి మనం ఏం చేయాలి? उन सबको हमें क्या करना है? పోగు చేసుకోవాలి. इकट्ठा करनी है। ఏం చేయాలి మనం? क्या करना है? పోగు చేసుకోవాలి. इकट्ठा करनी है। మరి పౌలు భక్తుడు రాశాడు, पौलुस ने लिखा है, ఆదివారం మీరు కూడుకున్నప్పుడు కానుకలు ఎత్తండి అని చెప్పాడు. आप इतवार का दिन इकट्ठे होते तो भेंट उठाया करो। ఎందుకు కానుకలు ఇవ్వాలి क्यों भेंट देनी है చెప్పండి? बताइए? ఎందుకు? क्यों? ప్రభు పరిచర్య జరగటానికి. प्रभु का सेवा होने के लिए। ఎందుకు కానుకలు ఇస్తాను చెప్పడం? क्यों देते हैं हम भेंट बताइए? దేవుని యొక్క పరిచర్య జరగాలి. परमेश्वर की सेवा होनी है। ఎందుకు దశభాగాలు ఇస్తాం? क्यों दशमांश देते हैं हम? మీరు పోయిన నెల మీ క్లియర్ చేసుకున్నారా అకౌంట్లు? आपने पिछले हफ्ता अपना अकाउंट को क्लियर किया है? ఆత్మీయ అకౌంట్లు క్లియర్ చేసుకున్నారా మీరు? आत्मिक के विषय में आपने क्लियर किया है? క్లియర్ చేసుకోకపోతే క్లియర్ చేసుకోండి. अगर क्लियर नहीं किया तो कीजिएगा। మీ దశభాగాలు, आपके दशमांश, మీ కానుకలు आपके भेंट మీరు క్లియర్ చేసుకున్నారా? अगर आपने क्लियर किया है, చూడండి, देखिए సంవత్సరంలో ఒకసారి అంత మార్చి నెలలో క్లియర్ చేసుకుంటారు మొత్తం కదా. साल में एक बार मार्च महीने में क्लियर करता है सरकार पैसा को सरकार ఏం लेकर। చేస్తారు? सरकार क्या करेगी? బడ్జెట్ ని క్లియర్ చేసుకుంటారు. जो जितना पैसा दिया था वो सारे विषय को लेकर लेख देख ఎంత लेगा। బడ్జెట్ ఇచ్చాము, ఎంత ఖర్చు పెట్టారు, ఈ సంవత్సరం ఎంత ఇవ్వాలి. और कितना हमने दिया था, कितना खर्चा हुआ, आगे को कैसा क्या देना है। కానీ ఒక క్రైస్తవుడు लेकिन एक मसीह రోజు చూసుకోవాలి, रोज देखना है, ఆ తర్వాత నెలలో చూసుకోవాలి. फिर इसके बाद महीने में एक बार देखनी ఈ है। నెలలో నేను నా ఆత్మీయ అకౌంట్ నేను పూర్తి చేసుకున్నాను లేదా, मैं इस महीने में मेरा आत्मिक अकाउंट पूरा किया कि नहीं? లేకపోతే మీరు దొంగలు. नहीं तो आप चोर हो, దొంగలు चोर हो, దేవునికి ఇవ్వని దొంగలు. प्रभु को ना देने वाला चोर। ఎవరన్నారు? किसने कहा? బాబు నేనంటలా, हम नहीं बोल रहे, మీరు దొంగలు నేనంటలా. आप चोर हो करके मैं नहीं कहता। ప్రవక్త అన్నాడు. नबी बोलता है, ప్రవక్త మాటలు వినని మందమతుల్లారా, नबियों की बातों को ना सुनने वाले निर्बुद्धियों, ప్రవక్తలు మాటలని మందమతుల్లారా. नबियों की बातों को ना मानने वाले निर्बुद्धियों। కొంతమంది విశ్వాసులు అంటారు, పెద్ద మాటలు చెప్తారు, అకౌంట్లు క్లియర్ చేసుకోరు. कुछ लोग विश्वासी बोलते हैं, बड़ी बड़ी बातें बताते हैं, अपने अकाउंट क्लियर नहीं करते। పోయిన నెలలో దశభాగాలు ఇచ్చారా? क्या पिछले महीना दशमांश दिया आपने? మా దగ్గర అకౌంట్ ఉంది, हमारे पास अकाउंट है, అకౌంట్ నా దగ్గర. अकाउंट है मेरे
पास। నేను 5 రూపాయలు 2 రూపాయలు కూడా రాస్తాం. मैं 2 रुपए का हिसाब भी लिखता हूँ। మన గురించి నేను దేవుడికి ఫిర్యాదు చేస్తా. आपको लेकर मैं प्रभु का सम्मुख वहाँ पे बताऊंगा, प्रभु के सम्मुख ఫిర్యాదు చేస్తా. वहाँ पे बताऊंगा आपके ప్రభు, ఈ ऊपर కుటుంబం ఈ వీళ్ళు के परिवार ఈ నెల అకౌంట్ క్లియర్ చేసుకోవాలి. इस महीने अकाउंट क्लियर नहीं किया, వాళ్ళతో మాట్లాడిన ఆయన प्रभु उनसे बात करो। ఎవరి ద్వారా మాట్లాడతారు? किसके द्वारा बात करेगा? దైవ ద్వారా మాట్లాడతారా? क्या लाइव में बात करेगा आपसे? ఆకాశవాణితో మాట్లాడతారా? आकाश से बात करेगा? బాధ్యత కలిగినటువంటి కాపర ద్వారా మాట్లాడతారు. तो जिम्मेवारी रखने वाला चरवाह के द्वारा बात करेगा। బాధ్యత కలిగిన కాపర ద్వారా మాట్లాడతారు. जो जिम्मेवारी रखता है उसी चरवाह కావాలంటే के द्वारा మీరు बात करेगा। ఆఖరి ప్రవక్త అయిన మలాకి పుస్తకం తీయండి. మీరు चाहिए तो आप आखिरी नबी मलाकी का पुस्तक खोलिए। మలాకి పుస్తకం తీసి मलाकी का पुस्तक 3వ खोलिए। అధ్యాయము तीसरी अध्याय 3వ అధ్యాయం తీయండి. तीसरी अध्याय అక్కడ खोलिए। కింద రాయబడింది, वहाँ लिखा गया है మీరు దొంగలు అన్నాడు. आप चोर हो। అంటే వాళ్ళు అన్నారు, उन्होंने कहा మేము దేనిలో దొంగలమే? हम किस विषय में चोर है? ఎందుకు మమ్మల్ని దొంగలు అంటున్నావు? क्यों हमें चोर बोलते हो? మీరు దేవుని దగ్గర దొంగిలించారు. अब आपने परमेश्वर के पास ही चोरी किया है, ధర్మశాస్త్రం యొక్క మాటలు మీరు దొంగిలించారు. व्यवस्था की बातों की उल्लंघन किया है। చూడండి అక్కడ ఏం రాశాడు? देखिए क्या लिखा है। ఎందుకు దొంగలంటే ఏమని మీరు దశమాంశాలు ఏమని రాశారు అక్కడ చదవండి తెలుగులో. क्यों कहा है कि आप चोर हो? ఆ, पढ़िएगा। ఏమన్నారు? ఎన్నోది? ఎన్నోదమ్మది? 3 8 3 8 मनुष्य परमेश्वर को धोखा दे सकता है, परमेश्वर को मनुष्य धोखा दे सकता है. पर देखो చూడండి, तुम मुझे धोखा देते మీరు నాకు तो నన్ను మోసం చేసేది మీరు. तो भी पूछते हो మీరు అడుగుతున్నారు మళ్ళీ నన్ను, कि हमने किस बात में तुझे लूटा है। ఎక్కడికి దొంగిలించావు? दशमांश और उठाने की बैठो। ఎవరు మాట చెప్పండి, నేనున్నానా ప్రవక్తను? मैंने कहा इस बात को, क्या नबी ने कहा है? कौन कहा? చెప్పండి. बताइए। మీరు నా మీద కోపడిపోతారు. आप मेरे ऊपर गुस्सा मत होना। ఇది పోయి భాష గారు చెప్పాడు. तो घर जाके मत बोलना, पास्टर जी ने बताया। భాష నన్ను దొంగ అన్నాడు. पास्टर जी ने मुझे चोर बोला। అన్నవాడినే వదిలిపెట్టు. जिसने बोला उसको तो आपने छोड़ दिया। అన్నది ఎవరు ఇక్కడ? किसने कहा? చెప్పండి, అన్నది ఎవరు? कौन कहा? यहाँ पर ప్రవక్త అన్నాడు. नबी ने बोला। కానీ నాకేం చెప్పాడు యేసు ప్రభు? मुझे यीशु मसीह ने क्या बताया? అపోస్తుల ద్వారా నాకేం నేర్పాడు? प्रेरितों के द्वारा मुझे क्या सिखाया? నా మాటలు ఇతరులకు అందించు. मेरी बातें दूसरों तक पहुंचाओ। నా మాటలు ఇతరులకు అందించు నువ్వు. दूसरों तक पहुंचाओ आप। నేను ఎవరిని ఇప్పుడు? मैं कौन हूँ? పేతురు ఏమన్నాడు? पतरस क्या बोलता है? నేను బ్రతికున్నంత వరకు, मैं जब तक जीवित रहूंगा, ఈ గుడారంలో ఉన్నంత వరకే जब तक इस तंबू में रहूंगा, నేను ప్రేరణిస్తాను. मैं प्रेरणा देता ही నా रहूंगा। మాటలు వింటే బాగుపడు. मेरी बातें सुनेगा तो सुधर నా जाओगे। మాటలు ఎవరి మాటలు? मेरी बात बोलना किसकी बातें हैं? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या నా कहा? మాటలు నా ఇష్టమైనవి కాదు, నా మాట తండ్రి మాటలు అన్నాడు. मेरे बात मेरी मर्जी का अनुसार का नहीं है, पिता की बातें हैं। నేనంతా నేను దేవుడు కాపాడు. महीने भर प्रभु ने आपको बचाया। ఎముకలు, కండరాలు, మూలుగులు అన్ని కాపాడు. तो सारे हड्डियां, मांसपेशियां, नस, मांस, शरीर सब कुछ बचा के అంటే रखा। ఉదయాన్నే డ్యూటీకి వెళ్తానికి మంచి స్వాస్థ్యం ఇచ్చేది. और अच्छी तरह उठ के भोर से ड्यूटी में जाने के लिए अच्छी चंगा रखा है आपको। 4 రోజులు లగాతారు వాంతులు, 24 వాంతులు, 25 అనుకోండి. अगर 4 दिन लगातार लूज मोशन हो गया, उल्टियां हो गया, तो ఫోన్ చేయడానికి కూడా మనకి ఆ స్వరం లేదు అనుకోండి. और फोन में बात करने के लिए भी हमारे पास ताकत नहीं है, ఆప్షన్ तो आप सेट लगाएगा। ఏం చేస్తాడు? आप सेट लगा के क्या మీతో करेगा? ఉంటే అంటారు. तो पैसा काट देगा। మీతో ఉంటే ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? पैसा काटने से क्या होगा? రెడ్ కలమతోటి రికార్డులో రాస్తాడు. तो रेड यानी कि लाल अक्षर से लिखेगा रिकॉर्ड में। రెడ్ కలమతో రికార్డులో రాస్తాడు. रिकॉर्ड में लिखेगा लाल अक्षरों से, ఇతనికి ఇంత పే అయిపోయింది అని. इसका पैसा काट दिया गया है। రేపు మీ ప్రమోషన్ లో దెబ్బ కొట్టు. कल का दिन आपको प्रमोशन मिलना होगा, మీ बहुत बड़ी ప్రమోషన్ లో चोट దెబ్బ पहुंचेगा, కొట్టింది. बहुत बड़ी चोट पहुंचेगा కానీ प्रमोशन। దేవుడు నెలంతా ఆరోగ్యం. लेकिन प्रभु ने महीने भर आपको अच्छा बना रखा है। దేవునికి స్తోత్రం. प्रभु का धन्यवाद हो। అంతా దేవుడు ఆరోగ్యం. महीना भर प्रभु ने आपको संभाल के रखा है। అందుకే దావీదు అన్నాడు. इसलिए दाऊद भी बोलता है, ఏమన్నాడు? क्या कहता है? 1వ దినవృత్తాంతాలు पहला इतिहास 29వ అధ్యాయము 29वीं अध्याय 14వ వచనములో 14 वचन మన देखिए। పితరుడైన దావీదు, हमारा पूर्वज पिता जो दावीद है, మనం ఆత్మీయంగా దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళం. हम आत्मिक तौर पर कह सकते हैं कि हम दावीद की वंश చూడండి से हैं। 14 ఏం రాశాడు? 14 में क्या लिखा है? చూడండి ఒకసారి తెలుగులో ఒకసారి చదవండి. ఆ, మాకు నీకు ఇస్తానికి మా దగ్గర ఏముందయ్యా సామర్థ్యం? आपको देने के लिए हमारे पास ऐसे क्या शक्ति है? చెప్పు, నీకు ఇస్తానికి అసలు మా దగ్గర ఏముంది हम సామర్థ్యం? आपको दे सके ऐसे क्या सामर्थ्य है हमारे पास? నువ్వే మాకు ఇస్తున్నావే, మేమేం ఇచ్చాం నీకు? आप ही हमें देते हो, हम क्या दे सकते ఆ, हैं? సమస్తము నీ వల్లనే కలిగిన కదా. सब कुछ आप ही के द्वारा हुआ है।
నీ సంపాదనలో కొంత మేము ఇస్తున్నాం. आपने जो हमें दिया है उसमें से थोड़ा हम आपको అంటే देंगे। అర్థం ఏంటి? इसका मतलब क्या है? నువ్వు మా ఎముకలు, మా కండరాలు, మా మూలుగులు, మా తల నుంచి అధికారుల వరకు మమ్మల్ని మంచిగా శ్వాసగా ఉంచావు నాయన. आपने हमारे शरीर को, इस जिंदगी को, हड्डियों को, मांसपेशियों को, नसों को बिल्कुल सही सलामत మేము रखा। సంపాదించడానికి మాకు నువ్వేమి ఇచ్చావయ్యా? మంచి ఆరోగ్యం ఇచ్చావు. हम कमाने के लिए आपने हमें क्या दिया? अच्छी चंगाई नहीं दिया। ఒక విషయం చెప్తాను, एक बात बताओ, నా జీవితంలో నేర్చు. मेरा अपने जिंदगी में मैंने सीखा। ఏటీఎంలు రాకముందు మనము నెలలో 31వ తారీఖు సంతకాలు చేసి శాలరీ తీసుకునేవాళ్ళం. ये एटीएम आने से पहले महीने में 30-31 तारीख को साइन करके तनख्वाह लेते పోయి ఎల్ఓ ఆఫీస్ దగ్గర లైన్ లో నుంచునేవాళ్ళం एलबी ऑफिस में लाइन में खड़े हो जाते కదా, थे, है లైన్ లో ना? నుంచునేవాళ్ళం. लाइन में खड़े हो जाते थे। ఒక అతను టేబుల్ వేసుకునేవాడు. एक इंसान टेबल लगाता है अपने सामने, ఆ రెవెన్యూ స్టాఫ్ ఉంటుంది కదా, रेवेन्यू स्टाम्प होता है, ఆ రెవెన్యూ స్టాఫ్ అతికిచ్చేవాడు. उसको चिपकाते थे। లేకపోతే అడిగేవాడు, మీ రెవెన్యూ స్టాఫ్ చేతులుందా, రెవెన్యూ స్టాఫ్ చేతులు అడిగేవాడు. अगर आपके पास नहीं तो दूसरों से भी मांग के देते थे, అది అతికిచ్చి चिपकाकर సంతకం పెట్టి साइन लगाकर డబ్బులు తీసుకునేవాడు. पैसा लेते थे। అయితే तो फिर నా పక్కన ఒక ఫ్రెండ్ ఉండదు. मेरे बगल में एक दोस्त था, ఇద్దరం బాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం, हम अच्छी तरह आपस में बात करते हुए खड़े थे, లైన్ లో నుంచున్నాం. लाइन में ही खड़े थे। మేము ఇద్దరం సంతకం చేసి డబ్బులు తీసుకున్నాం. हम दोनों ने साइन करके पैसा लिया। నేను ప్రభుని ఆరాధిస్తాను, मैं प्रभु का आराधना कर रहा हूँ, అతను ప్రభుని ఆరాధిస్తాను. वो प्रभु की आराधना नहीं करता, బాగా ముందు దొరుకుతాడు, बहुत ज्यादा दारू पीता है, ముందు దొరుకుతాడు. दारू पीता है। ఆయన ఇష్టం వచ్చిందా నేను ఆరాధిస్తాను. तो वो उसको जो मन में आता है उसी की आराधना లైన్ లో करता है। నేను ప్రభు గురించి చెప్పాను. मैंने उसको प्रभु के बारे में बताया, लाइन में खड़े होके ఇదే బతకాలి సరే. అని అంటాడు, ఇదంతా కూడా వ్యర్థం అని అంటున్నాడు, ఆయన బతకాలి. ఇదంతా కూడా అనవసరం అని అంటున్నాడు। అంతా దేవుడు మనల్ని కాపాడలేదు. महीने भर प्रभु ने हमको बचाया है। నువ్వు సంతకం చేయడానికి నీ చేయి పిచ్చని దేవుడు ఇచ్చారు అని అడిగా. आपको ऐसा साइन करने के लिए हाथ दिया तो किसने दिया? దేవుడు ఇచ్చాడా? उन्होंने बोलता क्या प्रभु भगवान ने दिया। ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు రావు గారు? वो कहता है क्यों बेकार की बातें करते हो राहु जी? దేవుడు ఇచ్చాడు సైన్ చేశాడు. क्या परमेश्वर ने दिया साइन करने के लिए हाथ? ऐसा అన్నాడు. इस तरह कह रहा था। నెక్స్ట్ నెల दूसरा महीना నేను లైన్ లో కూర్చున్నాను, मैं लाइन में ही खड़ा था, అతను ఇట్లా వస్తున్నాడు. तो बहुत ऐसे जैसे लकवा मारे इंसान है ना, ऐसा आ रहा था। ఇంకొక వ్యక్తిని తీసుకున్నాడు పక్కనే, बगल में एक और इंसान का सहारा लिया, ఇట్లా వస్తున్నాడు. ऐसा आ रहा था। ముఖం ఇట్లా పోయింది, तो वो उसका मुंह भी एक तरफ को हो गया, ఇట్లా వస్తున్నాడు. इस तरह आ रहा था। నేను చూసాను, मैंने देखा, ఆ గుండెలు పగిలిపోయింది, मेरे दिल में बहुत महसूस हुआ, दर्द महसूस हुआ, కళ్ళకు నీళ్ళు వచ్చాయి. मेरे आंखों से आंसू आया। నిజంగా ప్రభా నేను ఆ పోయింది చెప్పకపోతే నా మీద ఉత్తరవాదిగా ఉండేవాడు నేను. तो सच्ची में प्रभु पिछले महीने मैंने आपके बारे में इसको नहीं बताता, समझाता नहीं होता, मेरे इसके विषय में मेरे लिए हिसाब लेता आप, నువ్వు ఉత్తరవాదిగా ఉండేవాడు నేను. मेरे लिए आप हिसाब लेते। నేను చెప్పాను ప్రభా, मैंने तो बता दिया प्रभु, धन्यवाद। లేదు ఇప్పుడు చేయలేదు, సంతకం పెట్టదు. अभी हाथ नहीं आ रहे साइन लगाने के ఇప్పుడు लिए, సంతకం పెట్ట చేయలేదు. साइन लगाने के लिए हाथ नहीं आ रहे। నేను అన్నాను, मैंने कहा అతన్ని అందరికంటే ముందు లైన్ లో పెట్టే లైన్ స్టోర్ తీసుకురా. मैंने कहा उनको सबसे आगे भेज दो। ఎట్లా వస్తున్నాడంటే कैसा आ रहा था बेचारा, పేరు అతని పేరు పిలిచాను, तो मैंने उसको बुलाया, పిలిచాను పేరుతో. मैंने बुलाया उसको। అతను ఏమంటాడు సార్? क्या बोला पता है? ఎలా ఉన్నావు రావు గారు అని అడుగుతున్నాడు। కళ్ళప్పుడు నీళ్ళు వచ్చింది, मेरी आंखों से पानी आया, కళ్ళప్పుడు నీళ్ళు వచ్చింది. मेरी आंखों से पानी आया। పక్కన అతన్ని అదార్థిని తెలుసుకున్నాడు, సైన్ చేశాడు. तो बगल से एक इंसान को लेके आया उसकी तरफदारी से साइन करने के लिए। పోయిన నెలలో సైన్ చేశాడు, पिछले महीने उसने साइन किया था, ఈ నెల इस महीना సైన్ చేశాడు, చేయలేదు. साइन नहीं कर पाया। అతను ఏమన్నాడు? उसने क्या बोला था ఎందుకు వచ్చినా నా నోటి నుంచి पता नहीं, मैंने उसको क्यों बताया था। తెలుగుతో నోటి నుంచి వచ్చిన మాటలు వినకపోతే దాని మీద మనకు శాపం వచ్చింది. तो प्रभु के दास के द्वारा परमेश्वर ने सावधान किया, उन बातों को नहीं सुना तो అది కూడా उसी तरह में शाप వాక్యానుసారంగా, मिलेगा। నేను లోకానుసారంగా మాట్లాడలేదు. मैं संसार के अनुसार नहीं बात कर रहा हूँ, वचन के अनुसार। కొంతమంది పాస్టర్ల గురించి నేను మాట్లాడలేదు. और कुछ पास्टरों के बारे में मैं नहीं बताता, అట్లా అనుకోబాకండి, आप ऐसा नहीं सोचना, అట్లా అనుకోబాకండి. ऐसा नहीं सोचना। కొంతమంది ఉన్నారు, और है ऐसा लोग, నేను ఆయన గురించి మాట్లాడలేదు, मैं उनके लिए बात नहीं నేను कर నన్ను रहा, గురించి నేను మాట్లాడు. मैं अपने लिए बताता हूँ। నన్ను గురించి ఎందుకు అంటాడు పౌలు గారు? నా సువార్త అంటాడు. इसलिए पौलुस बोलता है मेरी सुसमाचार। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దావీదునే మాట ఏంటంటే, दाऊद क्या कहता है? నేను మీకు ఏమిచ్చేవయ్యా అన్న మాటల అర్థం ఏంటంటే, जैसे दाऊद बोलता है कि हम आपको क्या दे रहे प्रभु, నీ యొక్క ఏమన్నా అక్కడ ఏమన్నా నీ స్వసంపాద్యములో आपने आपने जो हमें दिया है उसमें से थोड़ा देते हैं। స్వసంపాద్యం आपने जो दिया है
నీ స్వసంపాద్యంలో ఇవ్వవు. आपने जो दिया है उसमें से మరి మీ दे। అకౌంట్లు క్లియర్ చేస్తున్నారు పోయిన నెలకి आपने क्या इस प्रकार अपना अकाउंट को क्लियर किया है? పరిశుద్ధుడు అడుగుతున్నాడు. पवित्र आत्मा प्रभु पूछता है, కొంతమంది చేసుకోవాలి. कुछ लोग नहीं किया ఇక్కడ రిజిస్టర్ మా దగ్గర ఉంది. क्योंकि रजिस्टर हमारे पास రిజిస్టర్ మా దగ్గర ఉంది. है हमारे पास। మీ మీద నేరము నేను మోపును అన్నాడు యేసు తెలుసా प्रभु यीशु मसीह कहता है मैं आपके ऊपर कोई दोष नहीं लगाऊंगा। అన్నాడు అంటాడు. कहा कि नहीं? నేరం మోపువాడు ఉన్నాడు. तो आपके ऊपर दोष लगाने वाला है ये ఎవరు? कौन है? పరిశుద్ధాత్మ దేవుడు. पवित्र आत्मा परमेश्वर। ఆ పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుని ద్వారా నేరం మీ మీద మోపుతాడు. वो पवित्र आत्मा परमेश्वर देवदास के द्वारा आपसे बात యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. यीशु मसीह तो कह के चला गया, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. वो तो कह के ఇక गया, ఆయన దోషం లేదు. उनके अंदर और कोई दोष नहीं। ఆయన ఇచ్చిన రోలు పూర్తయిపోయింది. उन्होंने जो अपना रोल निभा के ఈ गया, పరిశుద్ధాత్మ రోల్ ఉంది ఇప్పుడు. या पवित्र आत्मा का रोल है। ఎందుకు మీరు అమాయకుల్లాగా ఉంటున్నారు? क्यों आप ऐसे भोले बन के रहते हो? క్రైస్తవులు కదా మీరు, आप तो मसीह है ना, వాక్యం వింటారు కదా, वचन सुनते हो ना, ఎందుకు మీరు అదృశ్యమైన చూడట్లేదు? क्यों आप अदृश्य चीजों को नहीं देख पा रहे? మీరు ఆజ్ఞలను పాటించినప్పుడు మీరు తీర్పులో ఉంటారని కనపడుతుందా మీకు? आप आज्ञाओं को पालन नहीं करोगे तो आप कल का दिन न्याय विमर्श में रहेंगे। आपको అదే दिखाई दे रहे, మనసుతో చూడటం, उसी को बोलते हैं मन की आंखों से అదే देखना। మనోనేత్రాలు. वो भी मन की आंखों से కానీ देखना। ఈ మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించేవాడు ఒకడు ఉన్నాడు. लेकिन इस मन की आंखों को अंधा करने वाला है, कौन है वो? ఈ దేవత इस युग का देवता। ఏమైంది? ఈ పొద్దున్న वो नहीं देने से क्या होगा? కొడతాడా? तो मारेगा क्या? కొడతాడా? మరి నీకు మనోనేత్రాలు లేవు, यानी कि आपके मन की आंखें नहीं నీకు है, హృదయం యొక్క కన్నులు లేవు, आपके हृदय की आंखें नहीं है, నువ్వు చూడలేకపోతున్నావు. आप देख नहीं पा रहे। ఇంకొక విషయం చెప్పమంటావా? एक और बात बताऊं, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు कहीं जाएंगे तो నా పక్కన విశ్వాసం ఉంటాడు. मेरे बगल में विश्वासी होगा, నేను ఒక పని మీద వెళ్తాను. मैं काम से जा रहा हूँ, అప్పుడు చెప్పకపోతే अगर मैं उसको कहूंगा नहीं, చెప్పలేదు నేను मैं उसको नहीं बताया, ఏమనుకుంటాడు? पता नहीं क्या सोचेगा, ఆ భయం. मुझे डर लगता ఎందుకంటే है। మనోనేత్రంతో చూస్తున్నా, రేపు అక్కడ నిలబడ్డప్పుడు అంటాడు वो मैं अपने मन की आंखों से देखता हूँ, कल నా खड़ा हो మనోనేత్రం जाऊंगी, చూస్తున్నా मैं अपने मन की आंखों से देखता हूँ, వెంటనే అంటాను तुरंत कहता हूँ మనం ఫలానా చోటకి వెళ్తున్నాం అంట. हम फलाना जगह जा रहे करके। అదే పాష సాబు हाँ पास्टर जी ये बात है, అప్పుడు చెప్పొచ్చు. तब भी बता सकते हैं ना, భయం. डर लगता है ఎందుకంటే మనోనేత్రంతో చూస్తున్నాం, क्योंकि मन की आंखों से देखते हैं, మనసు యొక్క కళ్ళుతో చూస్తున్నాం. मन की आंखों से देखते हैं, రేపు తీర్పుతో నిలబడ్డా कल का न्याय के विमर्श में खड़े हो जाएंगे, గుండెలు పగిలిపోతాయి. तो सुन के बड़ा डर लगेगा। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, దొంగలుగా ఉండబాక. तो चोर बन के नहीं रहना। దేనిలో? इस विषय में సింబాగారు. दशमांश देने के विषय ఒక में నెలతారు 2 నెలలు ఎవరు, एक महीना देते हैं, दूसरे महीने नहीं ఒక देते, నెలతారు 3 నెలలు ఎవరు. एक महीना देता है, 3 महीने नहीं देते। వాళ్ళ బుద్ధి నా గుండె పగిలిపోతుంది. उनको देख के मेरा हृदय पिघल जाती है। ఎందుకని? వాళ్ళు కేవలం విశ్వాసంలో ఉన్నారు కానీ మనోనేత్రాలు లేవు వాళ్ళకు. वो केवल विश्वासी की तरह है मगर मन की आंखें नहीं खुली। ఇక్కడ చూడండి, यहाँ देखिए, యేసు ప్రభు కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడు. यीशु मसीह दान की भंडार के पास ही खड़ा था। యోధా ఇశ్రాయేలు చరిత్రలో రాయబడింది. यहूदा इस्राएल के बारे में इतिहास में लिखा हुआ है। ఆయన శిష్యుల దగ్గర వచ్చి అంటాడంట, वो चेलों के पास आके बोलता है, "ఏయ్, యేసు ప్రభుకి పని లేదు, యేసు ప్రభు కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడు ఆయన. तो यीशु मसीह का कोई काम नहीं है, क्यों दान पेटी के पास खड़ा है? ఎందుకు కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడు? क्यों खड़ा है वहाँ पे? ఆయన చేతి ఎవరైనా ఆయన చేతున్నట్ట. उनको क्या करना, कौन कितना डाले? तो తోమా అంటాడు, तोमा कहता है, నాకు అదే డౌట్ వచ్చిందిరా, मुझे भी वही डाउट आया है, నాకు అదే డౌట్ వచ్చింది. मुझे भी वही डाउट आया, ఎందుకు కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడు యేసు ప్రభు? क्यों दान की पेटी के पास खड़ा है यीशु मसीह? పత్రమే पत्रों में तुम बताओ। ఎప్పుడు మాట్లాడతాడు. ये तो हमेशा ऐसा ही बोलता है। పేతురు గారు మీరు చెప్పు. तरह आप बोलिए। నాకే తెలియదు, హంగారబాక గోడ ఎందుకు ఈ గోడ మాకే? अरे चुप हो जाओ, हमें क्या करना, खड़े అసలు ना ఎందుకు खड़े? నుంచున్నాడు అక్కడ? आखिर क्यों खड़ा है वहाँ ఆ पे? కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడు. పని ఏం చేసి ప్రభుకి? उस दान की पेटी के पास खड़े होने का ऐसा क्या काम है यीशु మీరు मसीह చెప్పండి, का? ఎందుకు నుంచున్నాడు? आप बताइए क्यों खड़े हैं वहाँ पे? మీరు చెప్పండి. बताइए। అందులో వేసుకుని వెళ్తున్నారుగా, भेंट डालते हुए जा रहे थे ఏం ना? చెప్పాడు చూడండి. यहाँ क्या कहता है? ఏమన్నాడు కదా? क्या कहता है? కానుక పెట్టిలో తమ కానుకలు వేయించున్న ధనవంతులు ఆయన పార చూశాను. तो वहाँ पे उन्होंने आंखें उठाकर धनवानों को अपने दान भंडार में डालते हुए देखा करके बोलता है। ఎవరు? कौन? వేసుకుని చూశాడు. यीशु मसीह ने देखा। చూసినప్పుడు ఒక పేదరాలు, वहाँ पे गरीब यानी कि कंगाल, పేరు దగ్గర उसका नाम लिखा गया क्या? జాగ్రత్తగా గమనించండి. ध्यान से ఆ सुनना। పేరుందా? उसका नाम है क्या? ఆ? పేరు లేదు. नाम नहीं है। చాలా మంది అంటారు, बहुत लोग बोलते हैं మేము డబ్బులు ఇస్తే మా పేరు రాయలేదండి. पैसा दिए थे, हमारे काम नाम क्यों नहीं लिखा? క్రిస్మస్ ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చింది, क्रिसमस में एक ने 10 रुपए दिया ఒక था, ఆయన 3 రూపాయలు ఇచ్చింది. एक ने 3 रुपए दिया था।
మేము రాస్తా ఉంటాం, స్టూడెంట్స్ రాస్తా ఉంటాం క్రిస్మస్. स्टूडेंट्स थे उस समय की बात है, गांव की बात है, वहाँ पे हम लिखते थे. పెద్దలేమో తీసుకుంటారు, మేము రాస్తా ఉంటాం. वो बड़े जो हैं वो कलिशा की वो लेते रहते हैं, हम स्टूडेंट्स लिखते रहते हैं. అయితే నేను రాయలే ₹2. मैं लिखना नहीं लिखा था ₹2 के बारे में, మర్చిపోయి मैं भूल गया. చదువుతాం, నేను చివరిలో చదువుతాం, फिर लास्ट में पढ़ना भी पड़ता है. कौन చదువుతున్నా. मैं पढ़ रहा था. మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది చేస్తుంది ప్రాంతంలో. मेरी माँ भी प्रार्थना में आके बैठी थी. ఆయన అందరిలో లేచి అంటది, वो सबके बीच में उठ అంటే खड़े थे, చదవలేదు बोले. నేను. मैं उसका नाम नहीं पढ़ा. అయ్యా కళ్ళు కనపడుతున్నా, क्या बेटा आपकी आंखें नहीं दिख रहे? అయ్యా వాళ్ళందరూ నీకేమి ఇచ్చారు, उन सब ने आपको क्या दिया था? వాళ్ళ పేర్లు రాసా. उनका नाम लिखा. నేను అన్న అమ్మ ఎంత ఇచ్చారు నువ్వు అన్న. मैंने बोला वो आपके ₹2 ఇచ్చా. मैं ₹2 दी थी. సారీ అమ్మ ₹2 రాయలేదు నేను. मैं माफ कर देने मेरे ₹2 ఇచ్చి అంటే నాకు కళ్ళు కనపడాలి. ₹2 दे के बोलती है कि तेरी आंखें नहीं दिख रहे, నీ కళ్ళు కనపడలా, आपकी आंखें नहीं दिख रहे, నేను కనపడలా, आम नहीं दिखाई दे నేను रहे, ఆడ కనపడతాను లేదా. हम कहाँ दिखाई देते ఎంత हैं? ఇస్తామా? मैंने पूछा कितना दिए? ₹2 ఇచ్చా. ₹2 दिए थे. పేరు కావాలి, उनको नाम चाहिए. ఇక్కడ పేరుందా क्या नाम है यहाँ पे? చెప్పండి. बताइए. పేరుందా ఇక్కడ? है नाम यहाँ पे? ఏం పేరు ఉందో ఆ పేరు? क्या नाम है यहाँ पे? పేద ఎదువరా. कंगाल विधवा. ఏముంది ఇక్కడ? क्या लिखा है? పేద ఎదువరాలు कंगाल ఏం विधवा. చేసిందంట ఆమె? क्या किया उसने? ఈ పేద ఎదువరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుతున్నాను. मैं तुमसे सच कहता हूँ कि इस कंगाल विधवा ने सबसे बढ़कर डाला है. అక్కడ ధనవంతులు కూడా చూశాడు, वहाँ पे धनवानों को भी देखा, పేదరాలను చూశాడు, गरीब स्त्री को भी देखा, ఇద్దరు చూశాడు, दोनों को देखा. ట్యాలీ చేసుకున్నాడు. तो उन बीच में అంటే फर्क देखा. దేవుడు అమాయకుడు కాదు, మనం చేసే ప్రతి పని ట్యాలీ చేస్తా ఉంటాడు అని అర్థం. इससे हमें मालूम पड़ता है कि परमेश्वर भोला नहीं है, हम जो भी करते हैं बड़े ध्यान से देखता है. ఆయన కళ్ళు మూసుకోడు. वो आंख बंद नहीं करता. ఎట్లా ఉంటాడు ఆయన? कैसा रहता है? ఎట్లా ఉంటాడు? कैसा रहता है? కళ్ళు మూసుకోడు, आंख बंद नहीं करता, రెస్ట్ తీసుకోడు. आराम नहीं करता. మధ్యాహ్నం 12 గంటలప్పుడు దేవుడు రెస్ట్ తీసుకుంటాడు, వెళ్ళిపోయి భక్తులారా అనేది కాదు ఇది. दोपहर के 12 बजे परमेश्वर आराम कर रहे, हे भक्तगण चले जाओ, ऐसा नहीं है. దేవుడు అత్తగారింటికి వెళ్ళిపోయాడంటే అంటే तो परमेश्वर ससुराल गया है अभी नहीं है करके बोलने वाला नहीं है. ఆయన వస్త్రంలో వస్తాడు, పొండి वो वसंत ऋतु में ही आएगा, तभी आ जाओ, जाओ जाओ करके. ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడు, పొండి. अभी वो सो रहे, चले जाओ चले जाओ. కానీ సృష్టికర్త అయిన దేవుడు, लेकिन सृष्टिकर्ता परमेश्वर, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, सृष्टि को बनाने वाला ఈ परमेश्वर, స్త్రీ పురుషులు సృష్టించిన దేవుడు स्त्री और पुरुष को बनाने वाला परमेश्वर నిద్రపోడు, కొనకడు. उगता न सोता. మీరన్నా చర్చిలో అంటారు మీరు. आप तो चर्च में बैठ के ऊँगते रहते हैं, है ना? కొంతమంది ఎట్లా పడుతుందా? कुछ लोग कैसे सोते पता है? ऐसा मुंह खोलते కానీ మన हैं, దేవుడు लेकिन हमारा परमेश्वर నిద్రపోడు, सोते नहीं है, కొనకడు. ना ऊँगते हैं. ఒక్క కుడికడు అనుకోండి, और एक बार ऐसा होगा, ఈ ప్రపంచం ఏమైపోతుంది. पता नहीं दुनिया क्या होगा. అరగంట నిద్రపోడు అనుకోండి, आधा घंटा सो गए सब, నీ కడుపులో కూర్చొని आपके पेट में दर्द आ गया, యేసునామములో ప్రార్థన చేయాలి. आप यीशु मसीह के नाम से दुआ करना है. ప్రార్థన చేశా, प्रार्थना किया. అప్పుడు నిద్రపోతున్నానయ్యా బాబు, అప్పుడు ప్రార్థన చేశాను. मैं तो उस समय सो रहा था, तब आपने क्यों प्रार्थना किया? ఇప్పుడు చెయ్యి, अभी करो, ఇప్పుడు లేచాను, ఇప్పుడు చెయ్యి अभी करो. అంటాడా? ऐसा कहेगा क्या? అంటాడా? कहेगा ऐसा? అన్నాడు. ऐसा नहीं बोलेगा, अनाडो। ऐसा नहीं बोलेगा. సృష్టికర్త, वो सृष्टिकर्ता మానవులు परमेश्वर, సృష్టించిన దేవుడు, इंसान को बनाने वाला परमेश्वर, అందుకనే इसलिए ఆయన లెక్కలు చేస్తాడు. वो हिसाब करता ఆయన रहता है. ఎవరో తెలుసా? कौन है? అకౌంటెంట్. वो अकाउंटेंट है. ఎవరైనా कौन है वो? ఎవరు? అన్ని బిరుదులు ఉన్నాయి ఆయనకి, वो सब प्रकार के अच्छे नाम है అన్ని उनको. బిరుదులు ఆయనయే. अच्छी प्रकार बहुत सारे नाम చూడండి, है. देखिए, ఇదిగో ఈ పేద ఎవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజముగా చెప్పుతున్నాను. मैं तुमसे सच कहता हूँ कि इस कंगाल विधवा ने सबसे बढ़कर डाला है. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసింది కానీ ఈయన తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసిన వారితో చెప్పారు. क्योंकि इन सब ने अपने अपनी बढ़ती में से दान में कुछ डाला है, परंतु इसने अपनी घटी में से अपनी सारी जीविका डाल दी है. హల్లెలూయా. हालेलुया. ధనవంతులు ఎట్లేశారంట? धनवान ने कैसे डाला? कैसे डाला? ధనవంతులు నోటు తీస్తారు బయట, धनवान जो है बड़े बड़े नोट निकालेगा, निकालेगा कि नहीं? తీసి పరుపులో చెప్తే పొత్తు ఉంటుంది. वहाँ पे इतनी बड़ी गड्डी होगी. ఇప్పుడు నా పరుపులో ఎత్తు పొత్తు. अब मेरे पर्स में भी ऐसी गड्डी है, ఏం చెప్తాను? क्या निकालूंगा? ₹5 ఎక్కడుందా అని చెప్తా. ₹5 कहाँ है करके ढूंढूंगा. ₹10 ఎక్కడుందా అని చెప్తా. ₹10 कहाँ है करके ढूंढूंगा. ఏది ఆ పొత్తులో నుంచి. ये माने कि उस गड्डी में से, पर्स में से. మరి ఈ సీజన్ ఏముంది? स्त्री के पास क्या था? పరుసు లేదు, कोई पर्स नहीं है, పరుసు లేదు, पर्स नहीं है, పొత్తులు లేవు. ऐसा कोई गड्डी नहीं है ఏం पैसों का. చేసింది? क्या किया? కొమ్మును ముడేసుకుంది. वो
वो अपने पल्लू में बांध रखी थी। ఏం చేసింది? क्या करा? పొంగును ముడేసుకుంది. अपने पल्लू में जो बांध ముడేసుకుని ఉప్పు తీసింది. उसको जो बांधा था उसको खोल दे। ఉప్పు తీసి ఎంత ఉంది? बोलने से कितना था? ఎంత దప్పిడి? 2 सिक्का था उसके पास। ఎంత ఉంది? कितना था? దప్పిడి ఉంది. 2 सिक्का था। దప్పిడి చూసుకుంది. 2 सिक्काओं को देखा, ఈ దప్పిడి ఉంటే రేపటికి, अगर ये मेरे पास रहेगा तो कल के लिए, ఈ దప్పిడి ఉంటే రేపటికి ఏం పనికొస్తుంది? कल के लिए क्या होगा? పాలకు పనికొస్తుందా? दूध लेने के लिए काम आएगी, పెరుగు పనికొస్తుందా? दही लेने के लिए काम आएगी, కొంచెం ఏదైనా రేషన్ తెచ్చుకోవచ్చా? कुछ रेशन भी ला सकती है। ఏం చేయాలి? क्या करना? हाँ, ఆలోచించిందా? सोचा था क्या? ఆలోచించరా? नहीं सोची, ఆలోచించరా? नहीं सोची उसने। వెంటనే తీసుకుంది, तुरंत जैसा खोली ఉప్పు తీసింది, ऐसा खोल दिया, చూసింది, देखा, ప్రార్థన చేసుకుంది, प्रार्थना की, చేసింది. डाल दी। అంటే यानी कि నా పోషణ, मेरी देख रेख, నా ఆహారం, मेरा खाना पीना, నా తిండి मेरा खाना पीना నేనది పెడుతున్నా. आपके ऊपर सौंपता हूँ। ఆకాశ పక్షులకు నువ్వు ఆహారం ఇచ్చావు. आकाश पक्षियों को आपको भोजन देते हो, అవి అడిగినప్పుడు నువ్వు ఇస్తావు. जब वो मांगते हैं वो आप देते నా हो। అనుకున్న ఆహారం నువ్వు ఇస్తావు. मेरा दिलभर की रोटी भी आप నా देगा, దగ్గర నాకు దమ్మిడి मेरे पास इतना ही है, చేశాను. डाल दे। కంజూసి కాదు, లోబి కాదు. वो कंजूसी नहीं करती। కారణం అంటారు, बहुत लोग बोलते हैं ప్రభువా నువ్వు అంతర్యామి, నీకన్నీ తెలుసు, ఈ సంవత్సరం ఈ నెల చాలా ఖర్చులు ఉన్నాయి ప్రభు. వెళ్ళలేదయ్యా నన్ను క్షమించండి. प्रभु आप सर्वांतर्यामी हैं, सब कुछ जानते हो, मेरे पास इस महीना बहुत सारा खर्च है, इसलिए मैं नहीं दे सकती, मुझे क्षमा करो। దేవుడు చెప్పేశాడు. मैंने प्रभु को बता दिया। వింటాడా? क्या सुनेगा? వింటాడా చెప్పండి. क्या सुनेगा? దేవుడు చెప్పేశా. क्या परमेश्वर ऐसा सुनेगा? నేను అడిగాను అనుకో, अगर मैं నువ్వేమన్నా దేవుడు చెప్పేశాడు, आपको उन्हें बोलने के लिए నేను దేవుడు చెప్పా. मैं तो परमेश्वर को ही बोल दिया। దేవుడు చెప్పినామన్నా, क्या करके बता दिया? దేవుడు చెప్పాను, क्या करके बता ఈ दिया? నెల నాకు ఖర్చులు ఉంది, इस महीना मेरे पास बड़ी सारी खर्च है। సారీ माफ कर दो, సారీ माफ कर दो, నేను ఇవ్వలేను. मैं नहीं दे सकता। నువ్వెవరు మధ్యలో అడుగుతారు? आप तो उन्हें बीच में बोलने वाला, నేనంటాను, मैं कहता हूँ, ఇక్కడ రాయబడి यहाँ लिखा हुआ है, చూడండి, తిమోతి देखिए तिमोथी 2:14 అంటాడు, 2:14 बोलते हैं, ఆయన తన వాక్యానికి విరుద్ధముగా ఏమీ చేయడు. अपने स्वभाव का विरुद्ध वो अपना कुछ भी नहीं చూడండి, करता। చదవండి 2:14. 2 తిమోతి 2:13. 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయడు. यदि हम अविश्वासी भी हो तो भी वे विश्वास योग्य बना रहता है, దేవుని ఎవరు क्योंकि చూశారా? अपना इनकार नहीं कर सकता। దేవుని ఎవరు చూశారా? దేవుని क्या परमेश्वर को किसी ने कभी देखा? అమ్మా देखा? ఎవరు చూడలే. कोई नहीं देखा। ఎవరైనా कौन है वो? ఆత్మ. आत्मरूपी। ఎవరైనా कौन है वो? ఆత్మ. आत्मरूपी परमेश्वर। యేసుప్రభుని చూశారా? यीशु मसीह को देखा है, యేసుప్రభు ద్వారా మాట్లాడారు, यीशु मसीह के द्वारा ही बात ప్రవక్తల की, ద్వారా మాట్లాడారు, नबियों के द्वारा बात की, ధర్మశాస్త్రం ద్వారా व्यवस्था మాట్లాడారు, के द्वारा बात की, కీర్తన ద్వారా మాట్లాడారు, भजनों के द्वारा बात की, అపోస్తుల ద్వారా మాట్లాడారు. प्रेरितों के द्वारा ఈ बात की। ఆఖరి దినాల్లో దైవదాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. अंतिम दिनों में प्रभु अपने दासों के द्वारा बात करता है, మాట్లాడుతున్నాడు. बात करता है। ఆయన స్వభావం ఎక్కడ ఉంది చెప్పండి. उनका स्वभाव कहाँ है बताइए? దేవుని స్వభావం ఎక్కడ ఉంది? परमेश्वर का स्वभाव कहाँ है? బైబుల్. बाइबल में है। ఏంటి? ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, खुदा ने जहां को दिया है बड़ा बेशकीमती इनाम, खुदा ने जहां को दिया है बड़ा बेशकीमती इनाम। क्या है ये? इनाम. क्या है ये? इधर बहुमानము, इनाम. बहुमानము। ఏంటిది? क्या है ये? బైబుల్. ये बाइबल। ఏం బైబుల్? क्या बाइबल? సత్య వేద గ్రంథం. सच्चाई बताने वाला ग्रंथ, సత్య వేద గ్రంథము. सच्चाई बताने वाला ग्रंथ है। ఈ గ్రంథము అబద్ధం చెప్పదు. ये ग्रंथ झूठ नहीं बोलते। దేవుని స్వభావం ఈ గ్రంథంలో ఉంది. परमेश्वर का स्वभाव इस ग्रंथ के अंदर है। దీనికి విరుద్ధంగా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, इसका विरुद्ध आप कितना भी प्रार्थना ఎంత करें, కళ్ళు మూసుకుని ధ్యానించినా, कितना भी आंख बंद करके ఎన్ని ध्यान करें, ఉపవాసాలున్నా, कितना भी उपवास ఎన్ని रखें, ఆరాధన చేసినా कितना भी आराधना करे, ఏం వినరు. कुछ भी नहीं सुनेगा। अपने माता को। एक ही बात कहेगा, రాయబడింది. लिखी भी है। ఏమంటాడు? क्या बोलेगा? రాయబడింది. लिखा हुआ है।
గ్రంథం మన దగ్గర ఉంది. ग्रंथ हमारे पास है, కాబట్టి इसलिए ఈ స్త్రీ स्त्री ఎందుకు ఇలా చేసింది చెప్పండి? क्यों ऐसा की है बताइए, ఎందుకు ఇలా చేసింది? क्यों की है? చూడండి, देखिए మత్తయి సువార్త मत्ती 8వ सुसमाचार అధ్యాయంలో 8वीं अध्याय में యేసు ప్రభు అన్నాడు, मसीह यीशु ने कहा, మోషే నియమించిన కానుకను మీరు సమర్పించుకోండి అన్నారు. చూడండి, मूसा के द्वारा जो व्यवस्था दिया गया है उसके द्वारा వాక్యం भेंट లేఖన चढ़ाओ। భాగం ఏం చెప్తుందో చూద్దాం. वचन क्या बताती है कि अगर राइट होगी, वहाँ लिखा हुआ है, మీరు మోషే నియమించిన కానుకను సమర్పించుకోండి. अब मूसा के द्वारा जो दिया गया है उस भेंट को 8:4 चढ़ाओ। మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. అది ఏమంటే యేసు ప్రభు, क्या बोला है यीशु मसीह ने? మోషే నియమించిన కానుక వేసుకోండి. जो मूसा ने ठहराया था वो भेंट चढ़ाया करो। యేసు ప్రభు ఏమన్నాడు? मसीह यीशु ने क्या बोला? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. मैं व्यवस्था को पूरा करने के लिए आया हूँ। అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? इसलिए यीशु मसीह ने నా क्या बोला? గొర్రెలను నెమ్మడిస్తే मेरी भेड़ मेरे पीछे करेगा, ఏం చేస్తే मेरा अनुकरण करेगा। తెలుసా? आपको पता है ఎంత ఉంటా గొర్రెల మీద ఎంత ఉంటా కాదు वो चरवाहा कैसा जाता है, ఎంత చెప్పండి. कैसा जाएगा? పల్లెటూరులో తెలుసు, गांव वालों को पता है, పల్లెటూరులో తెలుసు. गांव वालों को मालूम కర్ర है। పెట్టుకుంటాడు, लाठी ऐसा रखेगा, ఏతడు क्या करेगा? గొర్రెల వెనకమాల ఉంటాయి, तो पीछे भेड़ होंगे, చేస్తా ఉంటాడు. ऐसा आगे सर झुकाकर चलता रहेगा। కర్ర పెట్టుకుని కరేస్తాడు. ऐसा लाठी कंधे के ऊपर डाल के चलेगा, चलता ఉంటాడు. ऐसा चलता रहेगा। వెనకాలంతా भेड़ आराम से మధ్య पीछे మధ్యలో ఏం पीछे చేస్తాడు? आएगा। बीच बीच में क्या करेगा? ఎడదొక్కుతాడు, तो पीछे मुड़ के देखेगा, ఎడదొక్కుతాడు, पीछे मुड़ के देखेगा, మళ్ళీ అంతా ఉంటాడు. फिर चलता रहेगा। అట్లానే इसी प्रकार ఈ గొర్రెలు ये भेड़ भी యేసు ప్రభువుని వెంబడిస్తాయి. यीशु मसीह की अनुकरण करता है। ఎవరు యేసు? कौन है यीशु? వాక్యమైన యేసు. वचन रूपी यीशु। ఒక నెల కనుక తగ్గిపోతే अगर एक महीने आप वो भटक चुके हो, మళ్ళీ ఆ నెల నీ లైఫ్ లో రాదు. दोबारा वो महीना आपके महीने में नहीं आएगा। क्या आएगा? నీ జీవితకాలం అంతా నెలొచ్చుదా? क्या दोबारा आपका जिंदगी भर में वो महीना वापस आएगा? వద్దుదా చెప్పండి. क्या आएगा? జిందగీలో రాదు. कभी जिंदगी भर में नहीं आएगा, రాదు నీకు. नहीं आएगा। మరి ఏం చేయాలి? आपको क्या करना है? స్టూడెంట్స్ ఉన్నారు, यहाँ पढ़ने वाले बच्चे हैं, ఒక స్టూడెంట్ ఉంటాడు, एक ऐसे पढ़ने वाले थे। వచ్చిన ఒకసారి ఉన్నాడు. एक बार आई थी, నాకు తన తండ్రి ఇచ్చారంట ప్యాకెట్ మనీ. उसका पिताजी ने जो देखा दिया है कि खर्चा ప్యాకెట్ करने మనీ के ఇచ్చారు. लिए पॉकेट मनी ఆ दिया था, ప్యాకెట్ మనీలో దశ బాబు उसमें से दशमांश दी है। ఒక ముసలాం వచ్చి एक बुढ़ी अम्मा आई थी, ఆ ముసలాన్ని वो बुढ़ी 5 अम्मा రూపాయలు ఇచ్చి నాకు తెచ్చి 5 रुपए ला के दी थी मुझे। ఎక్కడ చేయాలన్నా मैंने कहा कहाँ से है ये? అమ్మాయి వాడుకోమని ఇచ్చింది. मेरी बेटी ने खर्चा करने के लिए मुझे दिया था। చూసారా? देखा అంటే ఏం చూసాడు ఇక్కడ? क्या देखता है ఆ परमेश्वर తండ్రిని यहाँ? చూడాల. वो पैसा कितना वो नहीं देख తండ్రి रहे, కాదు, वो पैसा को नहीं देख తండ్రి ఇచ్చిన హృదయం. जो ऐसा देने का मन को देखता ఆ है। తండ్రి వేసిన ఆమె హృదయం చూశాడు. परमेश्वर ने यीशु ने देखा, उसने जो मन से डाला ఆమె उसको देखा। సంపూర్ణ సమర్పణ చూశాడు. वो पूर्ण समर्पण किया है, वो देखा ఆమె है। దేవుని పైన భారం వేసింది. दूसरे परमेश्वर के ऊपर निर्भर हो गई। మనం ఏమంటాం? हम क्या कहते हैं? ఈ నెల దశమాంతే ఖర్చులు సరిపోయాము, ఏమో నవ్వుతామంటే మనమే భారం వేసుకుంటాం. हम सोचते हैं अगर इस महीने दशमांश देगा तो क्या पता कोई ऐसा खर्चा आएगा, जरूरत पड़ेगा करके अपने ऊपर ही आप डिपेंड మనం होते हैं। భారం వేసుకుంటాం. अपने ऊपर ही हम डिपेंड होते हैं। నేను కూడా ఇవ్వను, मैं भी नहीं दूंगा, నేను బాగా కఠినుండి. मैं भी बहुत कठिन हूँ। ఒకరోజు వాక్యం విన్నా, एक दिन में वचन सुना था, ఏం చెప్పారు తెలుసా? क्या बताए पता है? నువ్వు ఈ నెల దశమాంతం ఇవ్వకపోతే अगर आप इस महीने में दशमांश नहीं दिया, నీ కొడుకు పోతుంది. आपकी छाता खो जाएगा। నా కొడుకు పోతుంది. क्या मेरे छाता खो जाएगा? నువ్వు ఈ నెల దశమాంతం ఇవ్వకపోతే इस महीने दशमांश नहीं నీ देगा, పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. आपके बच्चे अस्पताल में रहेंगे। ఇచ్చేదంత నువ్వు देते कितने हो? 2,000. 2000। హాస్పిటల్ బయటకు వస్తుంది हॉस्पिटल से बाहर आओगे तब तक 30,000. 30,000। 30,000. 30,000। అప్పుడు ఏం చేస్తా? अब क्या करोगे? ఆ గుడ్డ తగ్గిపోయింది. मेरा दिल टूट गया। అంతే बस అంతే నిర్ణయించుకున్నాను. तभी निर्णय कर चुका था मैं, ఎందుకంటే నెలంతా నా పిల్లలు కాపాడు. क्योंकि महीना भर प्रभु मेरे बच्चों को संभालता है। ఎఫ్ఎండి సైడ్ వచ్చి एपेंडिसाइड आया था, 16 గంటలు గడిచిపోయింది. 16 घंटा बीत चुका था। సప్తదికి వెళ్ళిపోయాం. सप्ताह पहुंच गए थे। టైం లేదు, ఇక टाइम नहीं है आगे को, టైం లేదు. टाइम नहीं है। దాంట్లో పగిలిపోవచ్చు కడుపులో. अंदर ब्लास्ट हो सकता है। తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టాం. ले जाके हमने अस्पताल में एडमिट किया, కడుపు బొమ్మేసేది, तो वहाँ पे पेट निशाना बना के उसमें యారో మార్కేసేది, एरो मार्क भी डाला। కింద నుంచి పై అంతస్తు పంపించారు. नीचे से लेकर ऊपर के तक मंजिला 5వ అంతస్తు పంపించారు. 5वां मंजिला में चला गया। ఆపరేషన్ టైం వచ్చేసి ऑपरेशन का टाइम आ गया। నేను లోపల కూర్చున్నాను, हम अंदर बैठे हुए थे, ప్రార్థన చేసుకుంటున్నాను. प्रार्थना कर रहे थे। అయ్యా నేను ఏం లోటు చేశాను? प्रभु मैंने ऐसे क्या काम इसकी किया? तरह मैं प्रार्थना किया। हिचकिया की तरह मैं प्रार्थना कर रहा हूं। ఇవన్నీ ఇచ్చేది నేను. मैंने सब कुछ दिया था प्रभु। నేనేమి కూడా
मेरे किसी भी विषय में कंजूसी नहीं అన్ని करा నేను తెలుసుకొని చూసుకుంటాను. मैं अपना నా आप को హృదయం అనే पहचाना కన్నులతోటి, నా మనసు అనే కన్నులతో చూసుకుంటున్నానండి. मैं अपने मन की आंखों से अपने आप को पूरी तरह जांच रहा था డైరెక్టర్ వచ్చాడు, तो डायरेक्टर आया था రాత్రి 10 గంటలకు వచ్చాడు. रात की 10 बजे వెంటనే చేయబెట్టాడు. तो उसके पेट के ऊपर हाथ रखा వీళ్ళ అమ్మా నాన్న వేరాను. उनके माता पिता कौन అయ్యా है వాళ్ళు 6 గంటలకు వచ్చారు, అక్కడ కూర్చొని ప్రార్థనే చేస్తున్నారు. वो 6 बजे आए थे तब से वहां बैठ के प्रार्थना ही कर रहे అయితే थे కడుపు మీద చేయబెట్టి నొప్పుతుంటే లోపల పోతున్నా కానీ అమ్మా तो पेट के ऊपर हाथ लगा के ऐसे दबा के जांच कर रहे तो अपने अंदर- हाथ अंदर जा रही थी मगर माँ करके रोई भी नहीं थी 1వ క్లాస్ तो शायद पहली कक्षा में थी డాక్టర్ అన్నాడు डॉक्टर ने बोला ఆపరేషన్ చేయను. मैं ऑपरेशन नहीं करूंगा हालेलुया। ఎందుకంటే क्योंकि మేము 5 గంటల నుంచి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే బయట हम 5 घंटे से प्रार्थना कर रहे थे మా ఇంటి అన్ని జనులు అంటున్నారు, हमारे घर के सामने जो अन्य जाति యా మీ थे దేవుడు గొప్పవాడు, మీరు ఎంతో పరిశుద్ధులు, आपका परमेश्वर महान है आप पवित्र हो మీ కూతురు యొక్క పొట్ట మీద కత్తి పెట్టనీడు దేవుడు. आपका परमेश्वर आपकी बेटी की पेट के ऊपर चावल దేవుడు नहीं అన్ని रखने జనుల देगा। ద్వారా మాట్లాడాడు, परमेश्वर अन्य जाति के द्वारा बात अन्य किया जनों द्वारा बात अन्य किया। जाति के द्वारा बात किया है కత్తి పెట్టమని ఇంటికి వచ్చేసాడు. तो उसके पेट के ऊपर चाकू नहीं रखा ఇప్పుడు प्रभु ने వరకు घर में దేవుడు కాపాడు. अभी तक प्रभु बचाता पाएगा దేవుని ఎంత మర్చిపోతాను నేను? ऐसे परमेश्वर को हम कैसे भूलेंगे ఎంత మర్చిపోతాను నేను? कैसे भूल जाऊंगा मैं కృతజ్ఞతగా ఒకసారి చూడు. शुक्रगुजारी के साथ देखिए एक बात అందుకనే ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान से परखिए దమ్మిడి కాదు యేసు ప్రభు చూసింది. तो पैसा नहीं देखा परमेश्वर ఆ ने దమ్మిడి చూడలేదు, वो पैसा को नहीं देखा ఏం చూశాడు? क्या देखा హృదయం చూశాడు, उसके हृदय को देखा సమర్పణ చూశాడు. उसके समर्पण को देखा కాబట్టి इसलिए మనం ప్రభు పరిచర్కి ఇవ్వవలసిన వాళ్ళమై ఉన్నాము. हम प्रभु की सेवा के लिए देने के लायक लोग రెండోది हैं। మన హృదయాన్ని ఇవ్వాల్సిన వాళ్ళమై ఉన్నాము. और हमारा हृदय को भी देने वाले हैं తర్వాత మన జీవితాలను కూడా దేవుని కొరకు త్యాగం చేయాల్సిన వారు ఉన్నాము. हम अपना जिंदगी को भी प्रभु के लिए त्याग पूर्ण से निर्णय మన करना है సమయము మన సంపద, हमारे समय और हमारी कमाई మన సమయం మన సంపద, हमारे कमाई और हमारे समय మన శరీరం. हमारा शरीर నువ్వు ఇస్తే अगर आप दोगे तो ఈ పేరు కాదు, నువ్వు ఇచ్చినట్టు హృదయాన్ని చూస్తావు. आप कितना दिया वो नहीं आप तो जिस हृदय से दिया है वो देखता है ఈరోజు రెండో స్త్రీ ఎవరు? आज का दिन दूसरा स्त्री कौन है రెండో స్త్రీ ఎవరు? दूसरा स्त्री कौन है పేద విధవరాలు. तो कंगाल विधवा ఏం నేర్చుకున్నాం మనం పేద क्या విధవరాలు? सीखा कंगाल विधवा ये के द्वारा? सुनाओ। क्या सीखा హృదయం నేర్చుకున్నాం. हृदय से देना हृदय सीखा हृदय को देखा है అందుకనే इसलिए స్త్రీలైన మీరు आप स्त्री जो है ఒకవేళ పురుషులు కంజూసోళ్ళు అయితే, अगर पुरुष कंजूस होगा లోభీ వాళ్ళు అయితే, लोभी होगा మన పురుషులు అలాంటి కాదు. हमारे पुरुष तो ऐसा नहीं है అలాంటోడా? है क्या ऐसा बताइए అలాంటోడా? ऐसा है क्या కాదు, नहीं है కాదు. नहीं है నేను ఇంకో వాళ్ళ గురించి చెప్తాను, వీడియో కొడుతున్నాడు, ఆయన మాట్లాడలేదు. మీకు కాదు ఇది. आपके लिए नहीं है మీరు మంచోళ్ళు. आप सब अच्छे हो స్త్రీలు स्त्री जो ఏమయ్యా है, నెల 30 వచ్చింది, 31 వచ్చింది, వచ్చింది ఏంటమంటా? स्त्रियां बोले घर में अपने हस्बैंड से देखो महीना 30 आ गए 31 आ गया क्या करें బుద్ధిమంతురాలు స్త్రీ తన ఇల్లుని పట్టుకుంటుంది ఆ? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పాడు చేయును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పాడు చేయును. యెహోవాను స్తుతించుదాం. కోరుకొనుము ఓ సోదరుడా, యెహోవాను స్తుతించుదాం. కోరుకొనుము ఓ క్రైస్తవుడా. అర్థమైందా? समझ में आ रही స్త్రీల పాత్ర ఉంది ఇక్కడ. स्त्री का कितना रोल है यहाँ ఎంత पे పాత్రను చూసారా? कितना रोल यहाँ पे देखा కాబట్టి పిల్లరా, इसलिए प्रियो స్త్రీలు అంటారు. स्त्री कहते हैं అందుకనే इसलिए ఆ స్త్రీని ఇక్కడ రాశాడు. उस स्त्री के बारे में यहाँ लिखा है ఈ స్త్రీని కనుక మనం నమ్మకంగా చేస్తే నీ పేరు ఎక్కడ అంటాడు? स्त्री का काम पर भरोसा करके आप करोगे तो आपका नाम कहाँ ఎక్కడ लिखेगा అంటాడు? कहाँ लिखेगा అప్పుడు మీరేమనాలి? आप क्या बोलना నేను है రాసిందని మనం కాదు. हम भी बहुत 30వ తారీఖు వచ్చిందంటే ఏది తీరే అంటారు. ఏమనుకున్నారు? हम भी प्रभु के लिए धुन से हैं अंदर? 30 तारीख आ गए तो हम बोलते हैं निकालो प्रभु के लिए అంటారా? बोलते कि नहीं ఏదో మాట్లాడుతున్నారు, నాయకులు వస్తున్నారు. पता नहीं बात ही नहीं कर रहे मेरी तरफ देख रहे అంటారు. हाँ बोलेंगे ब्रदर ఏంది ఆళ్ళైనా ఇది గొప్పలు, మేము గొప్పలం కాదా? तो क्या वो स्त्रियाँ क्या बोलेंगे हम महान नहीं है क्या అందరేనంట. आप क्यों नहीं बोलते भाई लोग నిలబెట్టుకుంటావు నిలబెట్టుకో మాట. हाँ, पता नहीं इस बात पे अड़े रहेंगे कि नहीं అదేనా? क्या ऐसा लोग है అది మనోడు గొప్పోడు, हम सब बड़े हैं మన సంఘం వాడు గొప్పోడు. हमारी कलिशा के लोग बहुत महान ఎవరైనా हैं ఏ ప్లేన్ అయిపోవు. इनके ऊपर ऐसा कोई दोष नहीं लगाना है ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళు సరి చేసుకో, अगर कोई का आधा रह गए तो सुधार लीजिएगा సరి చేసుకున్నాం. सुधार लीजिएगा రండి आइए తల వంచుకోండి. सर झुकाइए
చిన్న ప్రార్థన छोटी सी చిన్న प्रार्थना, ప్రార్థన. छोटी सी प्रार्थना। ప్రభువా మీకు వందనాలు, प्रभु आपको धन्यवाद, స్తోత్రాలు నాయన. धन्यवाद प्रभु जी। ఇప్పటి వరకు నాయన अभी तक प्रभु जी ఒక పేద విధవరాల గురించి మాట్లాడి एक कंगाल विधवा को लेके बात ఆమె ఇచ్చిన की, కానుకను చూశారు, उसकी जो भेंट दिया उसको देखा, ఆమె హృదయాన్ని చూశారు, उसके हृदय को देखा, ఆమె సమర్పణ చూశారు. उसके समर्पण को देखा। ఆమె యొక్క పరిచర్య కొరకు తండ్రి తన కొమ్ముని నింపి ఒక దమ్మిడి చేసిన ఆ దమ్మిడిని చూశారు మీరు. वो आपकी सेवा के लिए प्रभु अपने पल्लू से बांध के रखा, उसको निकाल के डालने पर उस पैसा को మాతో देखा। మాట్లాడారు ప్రభు, आज मुझसे बात किया प्रभु, మాతో మాట్లాడారు నాయన. आपसे बात किया प्रभु जी। మాట్లాడేది आप बात करने वाला परमेश्वर है। నాలో ఏమైనా లోటు ఉంటే సరి చేసుకో. मेरे अंदर की कमियों को मैं सुधारूंगा, प्रार्थना कीजिए। ధ్యానం తప్పు చేశారు, प्रभु मैंने गलत किया हूँ, నన్ను క్షమించండి. मुझे क्षमा ఒకవేళ తప్పు कीजिए। చేసి ఉంటే, अगर गलत किया हो तो, తప్పు చేసి ఉంటే गलत किया हो నన్ను तो క్షమించేయాలి. मुझे क्षमा करो। ఈరోజు దైవతో అందరూ హెచ్చరించారు, आप प्रभु के दास के द्वारा सावधान किया प्रभु, ఈరోజు దైవతో అందరూ హెచ్చరించారు प्रभु ప్రభు, के दास के द्वारा सावधान किया, నన్ను హెచ్చరించారు నాయన. सावधान किया प्रभु। ప్రార్థించు, प्रार्थना कीजिए, ప్రార్థించు. प्रार्थना कीजिए। అదిగో ఒక చెల్లెమ్మ అంటుంది నిన్న, एक बहन बोल रही थी నిన్న ఫోన్ చేసి అంటుంది, कल फोन करके बोल रही थी, అయ్యో ఢిల్లీలో సంఘము ఎంతో మంది సువార్త అందిస్తున్నారు, दिल्ली की कनिष्ठा बहुत से लोगों को सुसमाचार सुना रही ఎంతో है, సువార్త అందిస్తున్నారు. बहुत लोगों को सुसमाचार నా కానుకలు ఢిల్లీ సంఘానికి मेरी भेंट जो है दिल्ली की कनिष्ठा के लिए है। నిన్న సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, कल वो बहन फोन करके बोलती है, ఫోన్ చేసి అంటుంది, फोन करके कहती है, ఆంటీ గారు आंटी जी నా కానుక ఢిల్లీకే. मेरी भेंट जो है दिल्ली के लिए है, ఎందుకంటే అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు మారుస్తున్నారు మీరు. क्योंकि संसार में जीने वाला बहुत से लोगों को प्रभु के पास ले నేను जाते हैं। కన్నులతో చూశాను, मैं अपने आंखों से మీ देखा, దగ్గర నుంచి చూశాను, के पास रह के देखा, ప్రతి పైసా ఖర్చు పెడుతున్నారు. हर एक पैसा खर्च करते నా हुए డబ్బులు వ్యర్థంగా కావట్లేదు, मेरे पैसे व्यर्थ नहीं నా जा रहे, డబ్బులు ఆత్మ సంపాదించడానికి. मेरे पैसा आत्मा को कमाने के కాబట్టి लिए। ఆంటీ గారు నేను ఢిల్లీకే కాంప్లెక్స్ इसलिए आंटी जी मैं दिल्ली के लिए ही भेंट भेजूंगा। सच्ची में प्रभु ఆ బిడ్డ చూసింది నాయన, उसने देख ఎట్లా लिया, యేసు ప్రభు వచ్చి చూశాడు అట్లా బిడ్డ సత్య సూచితే పడుతుంది. इस प्रकार मसीह यीशु आपने देखा था वैसे वो सेवा को देखिए वो स्त्री ने। ఎందరైతే ఢిల్లీ పంచాయతీ పరిస్థితులు అందరూ ఆశ్రయించు నాయన, और दिल्ली की सेवा के लिए देने वाला हर एक को ఢిల్లీ आशीर्वाद, పంచాయతీ పరిస్థితులు ఆశ్రయించు ప్రభు. दिल्ली की सेवा के लिए देने वाला हर एक को आशीर्वाद कीजिए। నీ బిడ్డల్ని ఇంట్లో భద్రపరచు నాయన. आपके संतान है प्रभु, आपके ఈ రోజు ఈ आनंद పేద జనాల్లో ఉన్న వాక్యాన్ని గ్రహించడం సహాయం చేయండి. गरीब विधवा के द्वारा जो वचन सुना समझने के लिए शक्ति ఈ दीजिए। రోజు కలిసి మాట్లాడేది ఆశ్రయించమని आपके दास के मुख से निकले बातों को आशीर्वाद करने వాళ్ళ के लिए, హృదయాల్లో నాయన 100% పనిచేసే సహాయం. 100 ग्राम फलौन करने के लिए मदद करना। యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. यीशु के नाम से मानते हैं पिता, ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया।